ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతన మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడా పవిత్రత దెబ్బతినకుండా, భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు అత్యంత వైభవంగా జరపాలని చెప్పారు. పుష్కరాలు కేవలం ప్రభుత్వం నిర్వహించడమే కాదని స్థానిక ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. గోదావరి జన్మస్థానం నుంచి సముద్ర సంగమం వరకు అనేక ఉపనదులు, వాగులు, ఏరులు కలుస్తున్నందున అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. పుష్కరాల్లో భాగంగా 4026 కోట్లతో చేపట్టిన 4932 పనులకు సంబంధించి పురోగతిపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. పుష్కరాలకు ఇంకా 10 నెలల సమయమే ఉన్నందున త్వరితగతిన అన్ని పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలన్నారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. అయితే ఈ పనులకు సంబంధించి ఇప్పటికే 899 కోట్లు ఆర్థిక శాఖ కేటాయింపులు జరిగాయని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. వీటిలో పట్టణాభివృద్ధి, R&B, జలవనరులు, విద్యుత్తు, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి అత్యధిక పనులున్నాయి. ఇందులో తూర్పుగోదావరి జిల్లాలో 1869, పశ్చిమ గోదావరి జిల్లాలో 625, కోనసీమ జిల్లాలో 1501, ఏలూరు జిల్లాలో 426, కాకినాడ జిల్లాలో 321, పోలవరం జిల్లాలో 190 పనులు చేపడుతున్నారు. అయితే ఈ పనుల పూర్తికి అవసరమైన నిధుల సమీకరణపై అధికారులు దృష్టి పెట్టాలని, కేంద్రం సాయం కూడా తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయని, పిఠాపురంలో శక్తిపీఠం సహా పంచారామాల్లో 4 క్షేత్రాలు, ఇంకా ద్వారకా, తిరుమల, అన్నవరం, వాడపల్లి, అంతర్వేది వంటి ప్రధాన ఆలయాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్గా అభివృద్ధి చేయాలని సీఎం అధికారులకు సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులు పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించేందుకు వీలుగా హోమ్ స్టేలను ప్రోత్సహించాలని సూచించారు. కొత్తగా హోటళ్ల నిర్మాణం చేపట్టే వారికి త్వరితగతిన అనుమతులు ఇవ్వాలన్నారు. ఈసారి పుష్కరాల్లో భద్రత, రద్దీ నిర్వహణకు AI ఆధారిత క్రౌడ్ ఎనాలిటిక్స్, CCTV ఎంట్రీ, ఎగ్జిట్ మానిటరింగ్, డ్రోన్ సర్వైలెన్స్, QR ఆధారిత వాహన గుర్తింపు, డీసెంట్రలైజ్ డిప్లాయ్మెంట్ సిస్టమ్ వంటి సాంకేతికత వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వైద్య సేవల పరంగానూ ఎటువంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అంబులెన్సులు, ఫస్ట్ ఎయిడ్, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. 30 ఫీల్డ్ ఆసుపత్రులను తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసి వాటికి అనుబంధంగా ల్యాబులు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేశారు. ఈ నెల 31న వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 30 ఏళ్ల క్రితం తాను తీసుకున్న సంకల్పం ఇప్పుడు నెరవేరిందంటూ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తన భావాలను పంచుకున్నారు. వెలుగొండ జలసిరులు అభివృద్ధికి రెక్కలు అంటూ ట్వీట్ చేశారు. 30 ఏళ్ల క్రితం వెలుగొండ ప్రాజెక్టుకు తాను శంకుస్థాపన చేసిన ఫోటోను కూడా ఈ సందర్భంగా జత చేశారు. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు, ఈ నెల 31న ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు. ప్రతి రైతు పొలానికి నీరు అందించడంతో పాటు ప్రతి యువకుడికి ఉపాధి, ప్రతి కుటుంబానికి భరోసా కల్పించాలన్నదే తన సంకల్పమని చంద్రబాబు పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి సాగునీరు, త్రాగునీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలకు ఇంటింటికి కుళాయి ద్వారా త్రాగునీరు అందించి ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని సీఎం తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో ఈ ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతాలకు సహజ రక్షణ కవచం కోసం చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో భాగంగా తాటి వనాలు పెంచే ప్రక్రియ మొదలైందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా తీర ప్రాంతం వెంబడి 5499 హెక్టార్ల పరిధిలో 55 లక్షల తాటి గింజలను నాటుతున్నట్లు చెప్పారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలో విద్యార్థులు, ప్రజల భాగస్వామ్యంతో 1,65,000 తాటి గింజలు నాటినట్లు తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో తాటి వనాలు తీర ప్రాంత గ్రామాలకు తీవ్ర గాలుల నుంచి రక్షణ కల్పిస్తాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీర ప్రాంతం వెంబడి 5,499 హెక్టార్ల పరిధిలో 55 లక్షల తాటి గింజలను నాటుతున్నట్లు చెప్పారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలు, విద్యార్థులు, ప్రజల భాగస్వామ్యంతో 1,65,000 తాటి గింజలు నాటినట్లు తెలిపారు.
బలమైన సముద్ర గాలులకు సహజ నిరోధక వ్యవస్థగా తాటి చెట్లు పనిచేస్తాయన్నారు. తాటి వేర్లు నేలను గట్టిగా పట్టి ఉంచడం వల్ల తీర ప్రాంతాల్లో కోత నిరోధక వ్యవస్థగా కూడా ఉంటుందని వివరించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రణాళికల్లో మొదటి అంచె మడ అడవులకు, రెండవ అంచె తాటి వనాలకు ప్రాధాన్యతనిచ్చినట్లు పవన్ తెలిపారు. తాటి గింజల సేకరణ, నాటడం, తాటి మొక్కల పెంపకం వంటి అంశాల్లో రాష్ట్ర అటవీ శాఖకు ప్రజలంతా సహకరించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పిలుపునిచ్చారు. మొలకెత్తే తాటి మొక్కల స్వీయ సంరక్షణ చర్యలు చేపట్టాలని, మొలకెత్తిన మొక్కలపైకి పశువులను తోలటం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. విలువైన సహజ సంపదను కాపాడుకునే చర్యల్లో అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బందికి సహకరించాలని కోరారు. స్థానిక ప్రజలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. తీర ప్రాంతాల వెంబడి అనుకూల ప్రదేశాల్లో శాస్త్రీయ పద్ధతిలో తాటి గింజలు నాటాలని పేర్కొన్నారు. గ్రేట్ గ్రీన్ వాల్తో పాటు 50% గ్రీన్ కవర్, పర్యావరణ పునరుద్ధరణ, రాష్ట్రంలో సహజ వనరుల పరిరక్షణ చర్యల్లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని అన్నారు. భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించే ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో 12 రకాల జంతువులు, పక్షులకు చెందిన మొత్తం 128 కొత్త జీవాలు జన్మనివ్వడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రతి కొత్త జీవం మనలో కొత్త ఆశలు నింపుతుందని, ఒక జాతిని కాపాడటం అంటే ప్రకృతి సంపదను కాపాడుకోవటమేనని చెప్పుకొచ్చారు. ప్రకృతి ఒడిలో కొత్త జీవం, పరిరక్షణకు కొత్త బలమని విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో 12 రకాల జంతువులు, పక్షులు, 128 కొత్త జీవాలకు జన్మనివ్వటం సంతోషకరమైన విషయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన శాస్త్రీయ సంరక్షణ, పునరుత్పత్తి కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని చెప్పారు. ఇది రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణ చర్యలకు మరింత బలం చేకూరుస్తోందని చెప్పారు. కృత్రిమ ఇంక్యుబేషన్ ద్వారా 10 ఎర్ర అడవి కోడి పిల్లలు, 1 బ్లూ గోల్డ్ మకావు పిల్లను విజయవంతంగా పొదిగించడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశమన్నారు. ఈ పునరుత్పత్తి ప్రక్రియలో భాగస్వాములైన అటవీ శాఖ అధికారులు, జూలాజికల్ పార్క్ సిబ్బంది, వెటర్నరీ బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రతి కొత్త జీవం మనలో కొత్త ఆశలు నింపుతుందని, ఒక జాతిని కాపాడటం అంటే మన ప్రకృతి సంపదను కాపాడుకోవటమేనన్నారు. శాస్త్ర సాంకేతికతను ఉపయోగిస్తూ జీవ వైవిధ్యాన్ని భావితరాలకు అందించేలా ఆంధ్రప్రదేశ్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానంటూ ఎక్స్లో పవన్ కళ్యాణ్ పోస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తిరుపతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కళేకల్లు మండలం హులికెరలో సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. అలాగే సుజ్లాన్ S144 న్యూ బ్లేడ్ ప్రొడక్షన్ లైన్స్ ను ప్రారంభించారు. అనంతపురం జిల్లాలో సుజ్లాన్ సంస్థ 10,000 కోట్ల పెట్టుబడితో 1,325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. పవన విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 4,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సుజ్లాన్ సంస్థ ప్రకటించింది. And I believe that renewable energy will play a very, very important role. And this confidence, this vote of confidence from Girish Bhai is very, very important for Andhra Pradesh and for India to take forward this journey. Today is also about renewing our relationship with Suzlon. Suzlon as a company trusted Andhra Pradesh way back in 2014. One meeting between the leadership of Suzlon and our Chief Minister triggered an investment into manufacturing in the great state of Andhra Pradesh. Today, when we talk about Suzlon, it is important to talk about a legend in the entire wind ecosystem. That is none other than the late Tulsi Tanti Garu. He believed in renewable energy before even India understood renewable energy. He believed that we don't need to depend on Germany or Europe to create self-reliance in wind energy. That bold vision created Suzlon. That bold vision has ensured that we can engineer world-class windmills here in India and we can manufacture them in the great state of Andhra Pradesh.
పురపాలికల అభివృద్ధికి యూకే ప్రభుత్వం సహకారం అందించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ప్రపంచంలోని టాప్ 5 నగరాల్లో అమరావతి ఒకటిగా మారుతుందన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ ప్లానింగ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, అర్బన్ మొబిలిటీపై కలిసి పనిచేస్తాయన్నారు. పురపాలికల్లో 40,000 కోట్ల విలువైన పనులు ప్రారంభించినట్లు మంత్రి నారాయణ వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా మౌలిక వసతులకు సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగాల్లో దీర్ఘకాలిక సహకారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం అమరావతిలో కుదిరింది. నేడు వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, యూకే ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఫర్ బిజినెస్ అండ్ ట్రేడ్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్స్ డిప్యూటీ డైరెక్టర్ ఛాజ్ వాలియా ఒప్పందంపై సంతకాలు చేశారు. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ నాయకత్వంలో ఏపీ ప్రతినిధి బృందం, యూకే ప్రతినిధి బృందం కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ భాగస్వామ్యంలో అమరావతి కీలక సహకార రంగంగా నిలవనుంది. ఆధునిక, సుస్థిర, పర్యావరణ హిత, మెరుగైన కనెక్టివిటీతో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణమైన రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి యూకే నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం మరింత బలం చేకూర్చనుంది. అమరావతితో పాటు రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ఈ సహకారం ఉపయోగపడనుంది. రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తదితర ప్రాథమిక మౌలిక వసతులను మరింత సమర్థవంతంగా అభివృద్ధి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దాదాపు 40,000 కోట్ల విలువైన మౌలిక వసతుల పనులను టేకప్ చేసి అనేక పనులకు టెండర్లు పిలిచి అమలు చేస్తున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు. ఈ పనుల్లో యూకేకి చెందిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉత్తమ విధానాలను వినియోగించడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందన్నారు. సమాజంలో క్రిమినల్ అంటే భయపడతామని, క్రిమినల్ చేసే పనులు సమాజానికి హానికరమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అటువంటి క్రిమినల్ రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందనేది ఏపీలో చూస్తున్నామని తెలిపారు. క్రిమినల్ చేసిన తప్పులు వేరే వారిపై పెట్టి వారు బాధితులుగా మారే విధంగా చేస్తారని మండిపడ్డారు. 2004లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ఎంతమందిని జైలుకు పంపించారో అందరికీ తెలుసన్నారు. 2019లో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రకృతి వనరులను దోచుకున్నారని ఆరోపించారు. బలహీన వర్గాలను అడ్డం పెట్టుకుని మెడ మీద కత్తిపెట్టి మరీ వేధింపులకు గురి చేశారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. గొడ్డలి పార్టీ అధినేత ఆర్థికంగా బలపడ్డారని, బలహీన వర్గాలను బాధితులను చేశారని ఆరోపించారు. 2019 నుంచి 2024 వరకు ఏం చేశారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంలోని ఈడీ కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేసిందన్నారు. జోగి రమేష్, నీ కుటుంబ వ్యవహారంతో చంద్రబాబు, లోకేష్కు ఏంటి సంబంధం? మీలాంటి నీచ చరిత్ర చంద్రబాబుకు, లోకేష్కు లేదు, ముందు తెలుసుకోండి అంటూ వ్యాఖ్యానించారు. 2014 నుంచి 2019 వరకు బీసీలకు స్వర్ణయుగమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఆ రోజు కూడా నీ అవినీతి దాహం గురించి ఎంతమందిని బలి తీసుకున్నావు? ఐఏఎస్ ఆఫీసర్ని బలి తీసుకున్నావు, మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని బలి తీసుకున్నావు, సామాన్యులను కూడా జైలుకి పంపించి ఏ విధంగా నువ్వు అవినీతికి పాల్పడ్డావో ఒక్కసారి గతాన్ని కూడా రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. తరువాత మాయమాటలు చెప్పి, ఆచరణ కానివైనటువంటి మాటలు చెప్పి ప్రజలకి తప్పుదోవ పట్టించి 2019లో అధికారంలోకి వచ్చావు, ముఖ్యమంత్రి అయ్యావు. ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా దోపిడీ చేశావో మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతి వనరులన్నీ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకోవడమే కాదు, అమాయకులైనటువంటి బలహీన వర్గాల మెడ మీద కత్తి పెట్టి ఈరోజు నువ్వు అవినీతి చేసిన విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చేసినటువంటి అవినీతి ఒక్కొక్కటి ఈరోజు భయపడుతుంది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నోటీసులు జారీ చేసిన ఓటర్లకు సంబంధించి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరమే నియమ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఐఏఎస్ అధికారి రోల్ అబ్జర్వర్ ఎంవి శేషగిరి బాబు అధికారులకు సూచించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావ లేకుండా అత్యంత పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రక్రియలో భాగస్వాములయ్యేలా బిఎల్ఓలు క్షేత్రస్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి ఓటరు ఓటు హక్కును పరిరక్షించడమే ప్రక్రియ లక్ష్యంగా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు జారీ చేసిన ఓటర్లకు సంబంధించి విచారణ ప్రక్రియను అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. నోటీసుల్లో పేర్కొన్న అంశాలను సంబంధిత ఓటర్లకు వివరించి వారి వివరణను పూర్తిగా విని అవసరమైన ఆధారాలు, పత్రాలను పరిశీలిస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయి సిబ్బంది నిర్వహించిన పరిశీలన, సమర్పించిన నివేదికలను పరిగణలోకి తీసుకొని వాస్తవాలను నిర్ధారించిన అనంతరం నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అయ్యప్ప నగర్, మధ్య నియోజకవర్గంలో అజిత్ సింగ్ నగర్లోని ఏఈఆర్ఓ కార్యాలయాల్లో ఐఏఎస్ అధికారి రోల్ అబ్జర్వర్ ఎంవి శేషగిరి బాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎంతో కలిసి పర్యటించారు. సర్ నోటీసులపై జరుగుతున్న విచారణ ప్రక్రియను పరిశీలించారు. హీరింగ్ సమయంలో నోటీసులో పేర్కొన్న అంశాలపై వారి వివరణను పూర్తిగా వింటున్న తీరును పరిశీలించారు. ఓటర్లు సంబంధిత చిరునామాలో నివసిస్తున్నారా, రికార్డుల్లో ఏవైనా పొరపాట్లున్నాయా, అవసరమైన ఆధారాలు, పత్రాలు సమర్పిస్తున్నారా, అలాగే బిఎల్ఓలు అధికారుల ఫీల్డ్ వెరిఫికేషన్ నివేదికలను పరిగణలోకి తీసుకుంటున్న విధానాన్ని సమీక్షించారు. గర్భిణీలు, మంచానికే పరిమితమైన వారు, ఆరోగ్య పరిస్థితుల కారణంగా విచారణకు హాజరు కాలేని ఓటర్లు, ఇతర రాష్ట్రాలు లేదా దేశాల్లో ఉన్న ఓటర్లు తదితర కేసుల్లో సంబంధిత వ్యక్తుల వాస్తవ పరిస్థితులను నిర్ధారించేందుకు అధికారులు చేపడుతున్న చర్యల గురించి అడిగారు. ఇప్పటి వరకు 1,95,348 నోటీసుల పంపిణీ జరగగా వీటిలో 75,471 మందికి విచారణ నిర్వహించడం జరిగిందన్నారు. 58,895 మందికి విచారణ షెడ్యూల్ గడువు ముగియగా విచారణ కోసం రీషెడ్యూల్ చేయటం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ వెన్నెల శ్రీను, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బిఎల్ఓలు పాల్గొన్నారు. బీసీనే తమ వెన్నెముక అంటూ పదే పదే చెప్పుకునే తెలుగుదేశం వారి వెన్నెముక విరుస్తుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనుదుర్గా నరేష్ అన్నారు. బీసీ నేతలు టార్గెట్ గా చేసుకుని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. కూటమి పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వెటర్నరీ కాలనీలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనుదుర్గా నరేష్ మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ఆపసోపాలు పడుతోందన్నారు. బీసీలే తమ వెన్నెముకంటూ ఊతరగొట్టే టీడీపీ బలమైన బీసీ నేత కారుమూరు నాగేశ్వరరావుపై అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. జగన్ హయాంలో వచ్చిన మద్యం పాలసీలో అవకతవకలు, లోపాలు ఉన్నట్లు సిట్ ఎక్కడా పేర్కొలేదని అన్నారు. కేవలం 8 లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించిందని, దానిపై కూటమి దుష్ప్రచారం చేస్తోందన్నారు. బీసీలను లక్ష్యంగా చేసుకుని బలమైన నాయకులను అక్రమ అరెస్టులు చేయటం దారుణమన్నారు. కూటమి పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని దుర్గా నరేష్ వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న పారిశ్రామికవేత్త కోగంటి సత్యం మాట్లాడుతూ బీసీల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల వారంతా అసంతృప్తితో ఉన్నారన్నారు. ఉద్దేశపూర్వకంగానే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారు. బీసీలకు ఒకవైపు పెద్దపీట వేస్తూనే వారిపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. 543 మంది పార్లమెంటు సభ్యుల్లో 340 మందిపై కేసులున్నాయన్నారు. బీసీలపై కక్ష సాధింపు ఆపకపోతే మళ్లీ అధికారంలోకి రాలేరని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఏలూరుకు చెందిన మాజీ కార్పొరేటర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు హేమా సురేష్ మాట్లాడుతూ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్ప వారి సంక్షేమాన్ని విస్మరించారని విమర్శించారు. అన్ని పార్టీల్లో అగ్రకుల ఆధిపత్యం కొనసాగుతోందని, ప్రస్తుతం కొనసాగుతున్న జంజీ తరాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలని ఆమె పేర్కొన్నారు. కారుమూరి నాగేశ్వరరావు అరెస్టును వ్యక్తిగతంగా ఖండిస్తున్నామన్నారు. విలేకరుల సమావేశంలో పలువురు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. బీసీ నాయకులు అనేవాళ్ళు ఇక రాజకీయం చేయకూడదని, బీసీ నాయకులు అనేవాళ్ళు వ్యాపారాలు చేయకూడదని, బీసీ నాయకులకు ఎటువంటి అసలు ఒక లాభం చేకూర్చే
దాంట్లో కూడా ఎక్కడ బీసీలు కనపడకూడదని ఈ కూటమి ప్రభుత్వం ముఖ్య ఆలోచనగా ఉంది. దీంట్లో భాగంగానే మేము గతంలో చెప్పాం కారుమూరి నాగేశ్వర గారి ఫ్యామిలీ గురించి. ఎంత దుర్మార్గంగా కొడుకుని అరెస్ట్ చేశారు, బెయిల్ రానివ్వకుండా చేస్తూ ఉన్నారు. అదే ప్రకారంగా నిన్న కారుమూరి నాగేశ్వర గారిని కూడా అరెస్ట్ చేశారు. ఇందులో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే కారుమూరి నాగేశ్వర గారి మీద సిట్టు కానీ అలాగే ప్రత్యేకంగా మన కూటమి ప్రభుత్వం వేసిన వేరే కూటమి కానీ మొత్తం కలిపి ఈడీ కానీ తేల్చింది ఎంతయ్యా అంటే 15,000 కోట్లు. ఈ విధమైన కక్ష సాధింపు చర్యలు ఉంటే చాలా కష్టం. నెక్స్ట్ మళ్ళీ కూటమి రావడం. అందుకని ఈ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. ఎందుకంటే బీసీలకి పెద్దపేట వేసాం, బీసీలకి పెద్దపేట వేసాం అంటున్నారు. చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు మీకు ధన్యవాదాలు, పవన్ కళ్యాణ్ గారు మీకు ధన్యవాదాలు, లోకేష్ గారు మీకు ధన్యవాదాలు. బీసీలకి పెద్దపేట వేశారు కాబట్టి. కానీ అదే బీసీలని ఇలా హెరాస్మెంట్ చేస్తున్నారంటే కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు కూడా. ఎందుకంటే కక్ష సాధింపు చర్య కాదు కావాల్సింది, ప్రజా సంక్షేమం, ప్రజల క్షేమం, ప్రజాక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం వచ్చారు మీరు. ఇంకా ఇప్పుడు ఈ దోసేసే ఎమ్మెల్యేలు ఎంపీలు చాలక ఇంకా ఎంపీలు 1000 అవ్వాలంట, ఎమ్మెల్యేలు 10,000 మంది అవ్వాలంట. ఇప్పుడు 6,000 మంది ఉన్నారు. సమాజ పురోభివృద్ధికి ఎంతగానో దోహదం చేసే సాహిత్య కళా రంగాలను ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రనాయక్ విమర్శించారు. సాహిత్యం, కళారంగం సమాజాన్ని, ఉత్తేజాన్ని, వినోదాన్ని, విజ్ఞానాన్ని, చైతన్యాన్ని కలిగించే ఆయుధాలని, వాటిని విస్మరిస్తున్న ప్రభుత్వ విధానాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. కనీసం ఇప్పటికైనా కళాకారుల అవసరం ఉందని గుర్తించి వృద్ధ కళాకారులకు 10,000 రూపాయల పెన్షన్, కళారంగానికి 500 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి కళాకారుల సంక్షేమానికి వినియోగించాలని డిమాండ్ చేశారు. విజయవాడ లెనిన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి, అభ్యుదయ రచయితల సంఘం సంయుక్తంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ కళాకారులు బొబ్బెళ్లపాటి సాయి, ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు పిచ్చయ్య, లంకా దుర్గారావు, నజీర్, దోనెపూడి సూర్యబాబు, కేవి భాస్కర్ రావు, అభ్యుదయ రచయితల సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పరచూరి అజయ్ తదితర కళాకారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రనాయక్ మాట్లాడుతూ ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కళారంగాన్ని పూర్తిగా విస్మరించిందని, వివిధ కళారంగ నిపుణులు ఆదరణ లేక, ఉపాధి అవకాశాలు దొరక్క కళాకారులు అల్లాడిపోతున్నారని అన్నారు. గతంలో కళాకారులకు ప్రత్యేక పెన్షన్ విధానం ఉండేదని, అది రద్దు చేసిన చరిత్ర ఇటీవల జరగడం దారుణమన్నారు. కనీసం ఇప్పటికైనా కళాకారుల అవసరం ఉందని గుర్తించి వృద్ధ కళాకారులకు 10,000 రూపాయల పెన్షన్, కళారంగానికి 500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు కళాకారుల సంక్షేమాన్ని అమలుపరచాలని డిమాండ్ చేశారు. అనంతరం పరచూరి అజయ్ మాట్లాడుతూ సాహిత్య కళారంగాలు సమాజానికి ఎంతో అవసరమన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కళాకారుడేనని, కళాకారుల బాధలు వారికి పట్టకపోవటం దారుణమన్నారు. ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వేడి సాహిత్య సాంస్కృతిక రంగాలు, ప్రాచీన జానపద కళారూపాలను కాపాడుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించాలన్నారు. అనంతరం పిచ్చయ్య, లంకా దుర్గారావు మాట్లాడుతూ మానవ పురోభివృద్ధిలో కళాకారుల పాత్ర మరువలేమన్నారు. ఈ సందర్భంగా కేవి భాస్కర్ రావు నాయకత్వంలో స్కిట్ను ప్రదర్శించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగంధర్, భాషా రంగారావు, లంకా గోవిందరాజులు, వనిత, అరుణోదయ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 10 రూపాయలు పెట్టి కళాకారుడికి గుర్తింపు కార్డు ఇవ్వలేనటువంటి దారుణమైన పరిస్థితుల్లో మన పాలకులు, మన సాంస్కృతిక శాఖ ఉంది. కనుక కళాకారులను ఆదుకోవాలని, కళారంగాన్ని కాపాడుకోవాలని, తరతరాలుగా వస్తున్నటువంటి మన జానపద కళల్ని, అలాగే బుర్రకథ, ఒగ్గు కథ, అలాగే అనేక మంది డప్పు కళాకారులని కాపాడుకోవాలని చెప్పేసి ఆ విషయంలో ప్రభుత్వం చాలా అన్యాయంగా, చాలా దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును మరి నిరసిస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు మరి ఆందోళన బాట పట్టి మరి ప్రభుత్వానికి విన్నవించడానికి రావడం జరిగింది. అందులో భాగంగానే మన విజయవాడ నగరంలో ఇవాళ కళాకారులం అంతా కలిసి ప్రభుత్వానికి విన్నవించడానికి ఇక్కడికి సమావేశమయ్యామని చెప్పేసి తెలియపరుస్తున్నాం. ర్యాలీస్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి మార్సెలస్ మరియు సైలెంట్ అనే 2 నూతన ఉత్పాదనలను విడుదల చేసింది. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ప్రతినిధులు ఉత్పత్తులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ర్యాలీస్ ఇండియా సంస్థ తన పరిశోధన అభివృద్ధి విభాగం ద్వారా
అధిక దిగుబడి ఇచ్చే నాణ్యమైన మరియు తక్కువ బడ్జెట్తో కూడిన ఉత్పత్తులను రైతులకు అందిస్తుందన్నారు. మార్సెలస్ అనేది ఒక అధునాతన శిలీంద్ర నాశిని అని, ఇది వరి, టొమాటో వంటి పంటల్లో వచ్చే వివిధ తెగుళ్లను సమర్థవంతంగా అరికట్టడంతో పాటు వరిలో గింజల నాణ్యతను మరియు మెరుపును పెంచి రైతులకు మంచి మార్కెట్ ధర లభించేలా సహాయపడుతుందన్నారు. అలాగే సహకార ప్రయత్నాల ద్వారా తెచ్చిన సైలెంట్ అనే పురుగు మందు వరి పంటను తీవ్రంగా నష్టపరిచే దోమపోటు నివారణకు అద్భుతంగా పనిచేస్తుందన్నారు. డీలర్లు, రిటైలర్లు రైతులకు ఎటువంటి లోటు లేకుండా సకాలంలో ఈ ఉత్పాదనలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. Affordable product to the farmer for management of their crop in the category of crop protection, soil and plant health and seed, and we continue to do research and seek collaborations. On the top of that, we can also help farmer make more money by giving them right agronomic knowledge. So we are also investing in a lot of digital tool. We are trying to educate our retailers directly. We are trying to educate our farmers directly. We put out a lot of content on social media, and farmers can also reach out to us by dialing a number or through WhatsApp and various other means. So the idea is that Rallis should remain in the forefront of, as an Indian company, now supporting Make in India initiative, also be in the forefront of providing cutting edge technology at affordable price to the farmer, so that farmer can make more money and prosper. So thank you very much for being here. That's all from my side. And this can result in dramatic loss of yield for rice. So this is an excellent product that solution that we are coming up with for the farmer. Application at the right stages will give upwards of 90% control on this insect pest. So again, as I said, two very, very unique offerings, one fungicide, other insecticide, to control two of the most important diseases and pests, and also help the farmer get more for whatever he is spending and increase his income in a very, very important crop like rice. There are a lot of challenges going across the globe, but we can assure you that we will not leave any stone unturned to the satisfaction of our dealers, retailers, and farmers. So we have 27 depots across India, and we can assure you that all needs of the distributors, farmers will be fulfilled well in time, and these products I'm sure will be the blockbusters. Thank you. దిగుబడి నియంత్రించడంలో కూడా ఇది అత్యంతంగా మీకు సహాయకారిగా ఉంటుంది. సో రైతులకు ఎప్పుడు ఏది అవసరం ఉందో, ఎప్పుడన్నా పొలంలో కానీ ఎటువంటి కష్టాలు ఉన్నా కానీ ర్యాలీస్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ నూతన ఉత్పాదనలు అందించడంలో ఎప్పుడు ముందుగా ఉంటుంది. పాత తరం నుంచి కూడా చూస్తే, మీరు కాంటాప్లస్ నుంచి చూస్తే, ఆఫ్లాడ్, ఇవన్నీ కూడా ఏంటంటే ర్యాలీస్ తీసుకొచ్చే ఉత్పాదనలు. దాని తర్వాత మరొకసారి మేము మార్సెలస్ అండ్ సైలెంట్రాతో పాటు మీ ముందుకు వస్తున్నాము. రైతులకు ఏంటంటే అద్భుతమైన తెగుళ్ళ నియంత్రణ మరియు దుమ్మపోటు నియంత్రణ, వీటితో పాటు దిగుబడి పెంపొందించడంలో ఈ రెండు ఉత్పాదనలు బాగా ఉపయోగపడతాయి. ధన్యవాదాలు. మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వేదన కలిగించాయని ఆయన కోడలు మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ కలహాలపై మాట్లాడుతూ అత్తమామల తీరు వల్ల తాను ఏడాదిన్నరగా ఎంతో క్షోభ అనుభవిస్తున్నారని తెలిపారు. తన వివాహానికి సంబంధించిన పలు విషయాలను అత్తంటి వారి నుండి ఎదురైన ఇబ్బందికర పరిస్థితులను ఈ సందర్భంగా ఆమె మీడియా ముందు వెల్లడించారు. తనకు న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధ కలిగించాయని ఆయన కోడలు మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. మురళీపాట్యన్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జోగి రమేష్ దంపతులను సొంత తల్లిదండ్రులుగా భావించారని, అయితే తన భర్త సమస్య తెలిసినా తనకు వివాహం చేశారని ఆరోపించారు. అదనపు కట్నం తీసుకొస్తేనే సంతోషంగా ఉంటావని అత్త చెప్పారని పేర్కొన్నారు. పెళ్లికి ముందు తన అత్తింటి వారు హిందువులమని చెప్పారని, పెళ్లి తర్వాత వారు క్రైస్తవ మతాన్ని పాటిస్తున్న విషయం తెలిసిందని తెలిపారు. మతాన్ని పాటించటం తప్పు కాదని, కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి వివాహం చేయటం తప్పని అన్నారు. తన అత్త హిందూ దేవుళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసేవారని ఆరోపించారు. తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు అందజేశానని, ఎఫ్ఐఆర్లోని ప్రతి ఆరోపణకు తన వద్ద ఆధారాలున్నాయని మేఘన తెలిపారు. సరైన సమయంలో వాటిని బయటపెడతానన్నారు. తనకు జరిగిన ఇబ్బందులకు సంబంధించిన కొన్ని వీడియోలు మాత్రమే బయటకొచ్చాయని, మరిన్ని ఆధారాలను సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తానని చెప్పారు. సమస్య పరిష్కారం కోసం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను కలిసిన విషయం వాస్తవమేనని, ఆయన తనకు మంచి సూచనలు చేశారని తెలిపారు.
సిపిని కలిసి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన సమయంలో కేసు పెట్టకుండా మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించారని, అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారని చెప్పారు. తాను న్యాయం చేస్తానని, రాజీ చేసుకోవాలని సజ్జల సూచించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. వైఎస్ జగన్ను కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం దొరకలేదని తెలిపారు. పెళ్లైన 2 నెలలకే తన భర్త రాజీవ్ నల్ అండ్ వాయిడ్ కేసు వేశారని, విడాకుల కోసం కూడా పిటిషన్ దాఖలు చేసిన విషయం తనకు ఆలస్యంగా తెలిసిందని మేఘన పేర్కొన్నారు. అయితే ఆ విడాకుల పిటిషన్ను కోర్టు కొట్టివేసిందని తెలిపారు. కుమారుడికి చికిత్స చేయించాల్సి ఉందని చెప్పి తనను పుట్టింటికి పంపించారని, ఆ తర్వాత అత్తింటికి చుట్టపు చూపుగా మాత్రమే వెళ్లేదాన్నని వివరించారు. తన తప్పు లేకపోయినా ఏడాదిన్నరగా మానసిక క్షోభ అనుభవిస్తున్నామని, తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని మేఘన స్పష్టం చేశారు. అది ఎన్నో రోజులు నేను నిద్రలేని రాత్రులు గడిపాను. ఎన్నో ఆశలతో నేను పెళ్లి చేసుకొని ఇట్లా అవుతే ఎందుకు ఇట్లా అయింది, అసలు నాకెందుకు ఇట్లా అయింది అని చెప్పి నన్ను నేనే క్వశ్చన్ చేసుకొని ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా నేను గడపడం జరిగింది. సో అంటే నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, మరి నా తప్పేం లేకుండా నేను నా కుటుంబం 1.5 year నుంచి ఎంతో మానసిక క్షోభగా పడ్డాము. లోపల ఎవరికి చెప్పుకోలేక అతను పెట్టిన ఇబ్బందులన్నీ కూడా, హింసని కూడా తట్టుకొని ఇక్కడ ధైర్యంగా మీ ముందు నిలబడ్డాను ఈరోజు. బట్ నిన్న ఆయన చెప్పిన విషయం ఏంటంటే, అంటే మీరు మీడియా వారందరూ కూడా మీరు ఏది కూడా తప్పుగా ఏమీ ప్రచారం చేయలేదు. నేను ఎఫ్ఐఆర్లో ఏదైతే పెట్టానో దాన్నే మీరు తెలియజేయడానికి ప్రయత్నించారు. అంటే అతని జోగి రమేష్ గారి తప్పుల్ని బయట పెడితేనే, అతను చేసిన నాకు పెట్టిన ప్రాబ్లమ్స్ని బయట పెడితేనే, అతను అంత మానసిక క్షోభకి గురైతే అనుభవించిన, ఏ తప్పు లేకుండా ఆ శిక్షలన్నీ అనుభవించిన నాకు ఎంత మానసిక క్షోభ ఉండాలి. నేను 1.5 year నుంచి ఎంత నేను కానీ నా కుటుంబం కానీ ఎంత సఫర్ అయి ఉండాలి. అది ఏ రోజైనా ఒక ఆడపిల్ల తండ్రి లాగా, నా కూతురు లాగా అని జోగి రమేష్ గారు అన్నారు కాబట్టి ఏ రోజు కూడా ఆలోచించలేదు. ఒకవేళ ఆలోచించే ఉండుంటే ఖచ్చితంగా ఈరోజు నాకు ఈ పరిస్థితే వచ్చేది కాదు. నేను ఇట్లా అందరి ముందుకి వచ్చి చెప్పాల్సిన రోజు వచ్చేది కాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.